ఓబీసీలకు ప్రత్యేక సబ్ ప్లాన్ చట్టాన్ని ఏర్పాటు చేయాలని, జనగణనలో ఓబీసీ కులగణనను సమగ్రంగా నిర్వహించాలని, ప్రతి ఓబీసీ కులానికి ప్రత్యేక ఐడీని కేంద్ర ప్రభుత్వం తమ డేటాబేస్లో పొందుపరచాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద భారీ ఆందోళన జరిగింది. ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఓబీసీ సంఘాల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. చట్టసభలో ఓబీసీలకు, స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించేలా రాజ్యాంగ సవరణ బిల్లు ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. పార్టీలకు అతీతంగా బీసీలంతా పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధం కావాల్సిందిగా ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. కార్యకర్తలు, నాయకులు వచ్చి ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయడాన్ని నేను అభినందిస్తున్నా. వీరందరికీ చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎందుకంటే ఎక్కడో 600 కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణించి జడివానను సైతం లెక్క చేయకుండా వరప్రసాద్ గారి నాయకత్వం లోపల ధర్నా చేయడం, ప్రదర్శన నిర్వహించడం, వాళ్ళందరూ తడిసి ముద్దయిపోయారు. వాళ్ళందరూ ఈరోజు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారని బాధపడుతున్నాం. వారందరికీ మంచి ప్రికాషనరీ మెజర్స్ కూడా తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ప్రత్యేకంగా ప్రభుత్వం ఈరోజు దేశ ప్రధాని నరేంద్ర మోడీ బీసీ వర్గానికి చెందినవాడు, నిస్వార్థపరుడు, నిజాయితీపరుడు, బీసీ వర్గానికి చెందినవాడు. ఈయన ప్రధాని నాయకత్వంలో బీసీ బిల్లు పార్లమెంట్లో పెట్టకపోతే భవిష్యత్తులో ఎవ్వరు పెట్టరు. కాబట్టి దేశంలో ఉన్న బీసీ నాయకులు, అన్ని పార్టీల వాళ్ళందరూ కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టడానికి గట్టి ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. ప్రధానమంత్రిని వచ్చే వారంలో కలిసి ప్రధానమంత్రికి పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభలో 50% రిజర్వేషన్లు పెట్టాలి. అదేవిధంగా విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల రిజర్వేషన్లను జనాభా ప్రకారం పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జాతీయ గౌరవ అధ్యక్షులు ఆర్ కృష్ణన్న గారి నాయకత్వంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు వలె ఓబీసీలకు కూడా ప్రత్యేక సప్లాన్ చట్టాన్ని ఏర్పాటు చేయాలని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి సమగ్ర జనగణనలో ఓబీసీ కులగణన చేపట్టడానికి ప్రతి కులానికి కూడా ఒక యూనిక్ ఐడిని కేంద్ర ప్రభుత్వం వారి యొక్క నివేదికలో, డేటాలో పొందుపరచాలని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా చట్టసభల్లో ఓబీసీలకు, స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్ కల్పించడానికి రాజ్యాంగ సవరణ బిల్లును ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో కూడా లెక్క